గవర్నమెంట్ నాకు ఇప్పుడు వచ్చిన ప్రేమించి మీకు ప్రశ్న కొడుకుతుంది పాడిన పాట ద్వారా మీరు మహిళపరచుకోవడం పాడిన పాట ఉన్న భావాన్ని మా హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారంగా మార్పుకుంటుంది మేము సరిచేసుకోవడం సహాయం చేసి వేడుకుంటున్నాం. నేను సర్వ సంఘంలో ప్రార్థిస్తుందా సంఘ ప్రారంభంగా మీరు అంగీకరించండి. నేను సర్వమాత్రం వర్తమానం మా హృదయాలు అది మూడవగా పరుచుకున్న సహాయం చేయండి. వెలుగుచూడలు గ్రహించిన మాత్రం మాకు అందరి పండుగ తెలిసి మీ వాక్యానుసారంగా మీ మందులను కూడా మీ జోకులను సరిచేసుకోవడం సహాయం తెచ్చండి. వచ్చి మార్పుల బదులు వాటించుకున్నాను యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతంగా కూడా ప్రార్థించి మీరు కూర్చున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు శాస్త్రంలో ఈ మొదటి ఆరాధన కార్యక్రమానికి చేరువచ్చిన సంఘ ప్రజలు మీకు అందరికీ ప్రభువు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. ఒక విషయాన్ని తెలియజేయాలి. ఈరోజు చాలా మంది ఎదుగువారు ఉన్నారు. విషయాన్ని మీలో చాలా మంది ఎరిగిన వారు ఉన్నారు. కాబట్టి మనం బహు జాగ్రత్త కలిగిన వారు ఉండాలి కదా. దేవుడు నాకు ఏమి చేయలేదు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నాకు తోడుకుంటాడంటే నేను అది మీ బుద్ధిమంటే నేను వదిలేస్తాను. కాబట్టి దయచేసి మన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించండి. ప్రాణానికి నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు మరి ఎక్కువగా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందనే విషయాన్ని మరి అధికారులు తెలియజేస్తున్నారు. సేవకులుగా మరి సంఘాలు తెలియజేస్తున్న మాకంటే దయచేసి కొట్టుమంది మాత్రమే పాల్గొని పండండి. పాల్గొని ద్వారా మాస్క్ ధరించండి. జాగ్రత్తలు పాటించండి. పలు జాగ్రత్తలు పాటించి ఇక వైరస్ నుండి మనము తదుపరి దేవుడి యొక్క సహాయం మనకు ఉంటుంది. వాటి జాగ్రత్తలు జరుపుబెట్టి దేవుడు అంటే చాలా బాగున్నారు. వారు మాకు కరోనా కూడా ఏం చేయదని చెప్పి చాలా కొన్ని కార్యక్రమం చేస్తారు. సరే, దేవుడి వాక్యం చూడడం గడిచిన దినంతో లూకాసు ముగించడం జరిగింది. మరి వీళ్ళ రాత్రి ఫేస్బుక్ లో కార్యక్రమం చూస్తున్నారు. ఈ రోజు నుంచి ప్రారంభించబడిపోయే చెప్తారా? ఎవరు చూస్తారా? చెప్తారా? ఏంటంటే ఈరోజు మనం చదవసరి చేయాలి. అక్కడ బోర్డు కూడా రాసాం. యోహాను సువార్త 1, 2, 3 అధ్యాయం. కాబట్టి ఈ రోజు మనము ఈ యోహాను సువార్త 1, 2, 3 అధ్యాయాల నుండి కొన్ని సంగతులు ఈ మొదటి ఈ ఆరాధనలో వాక్యం గురించి, అనగా ఆదిలో వాక్యం ఉండదు, వాక్యము దేవుడు ఉండదు అనేది మాటలు నివసించి మొదటి ప్రసంగం తెలియజేయబడుతుంది. రెండవ ప్రసంగము 1వ అధ్యాయం 29 మనం చూస్తే లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అనేది 2వ అంశంలో 2వ ఆరాధనలో తెలియజేయబడుతుంది. ఇక 3వ ఆరాధనలో 1వ అధ్యాయం 43 నుండి 50 వచనాలు ఫిలిప్పు నతనయేలు గురించి 3వ ఆరాధనలో తెలియజేయబడుతుంది. ఇక 4వ ఆరాధనలో 2వ అధ్యాయం 12 నుండి 25 వచనాల్లో యేసుక్రీస్తు వారు ఆయన మందిరంలో దేవాలయంలో ఆయన దేవాలయం పరిశుద్ధపరచబడడం అనేది ఈ భాగంలోని 4వ ఆరాధన పిలిచారు. ఇక 5వ ఆరాధనలో యోహాను 3:1 నికోదేము గురించి తెలియజేస్తాం. సరే, ఎందుకు విషయాలు ముందు ఎందుకంటే 2వ ఆరాధనకి నేను వచ్చాను కాబట్టి నా గురించి చెప్పారు, 3వ ఆరాధన నేను వచ్చాను నా గురించి చెప్పారు అని చెప్పకుండా ముందుగానే ఇక టైటిల్స్ ముందుగానే తెలియచేయడం. రైట్. ఈ మొదటి ఆరాధనలో వాక్యమును గురించిన సంగతులు మనం అనుకుంటాం. వాక్యం మొదటి అధ్యాయం చూడడం. యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి వచ్చారు పరిశీలిస్తే ఎంతమంది చదివినట్టుగానే ఆది యందు వాక్యం ఉండేను అంటే చదువుకుంటూ వెళ్ళిపోతే అక్కడ ఆల్రెడీ చాలా సంగతులు అవుతాయి. అయితే ఇక్కడ గమనించగలిగితే ఆది యందు వాక్యం ఉండేను అన్నారు. ఈరోజు ప్రతి మానవుడు కూడా మనుషుడు ఆది అనేది ఎలా ఉన్నది, ప్రారంభం అనేది ఎలా ఉంది అనే సత్యాన్ని ఎరిగితే తద్వారా మనుషుడు తన జీవితాన్ని మలుచుకోవడానికి, తన జీవితాన్ని దేవునికి మరి అతి సమీపంగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మానవుడు గ్రహించినది ఏంటంటే మధ్యలో వచ్చిన వాటిని పట్టుకుని వేలాడుతూ అవి నిత్యముగా ఉంటాయని అనుకునే భావన ఉన్నారు. ఆది నుండి ఉన్న ఏమిటో మనుషులు గ్రహించలేని వారు ఉన్నారు. మనం ఆది కన్నా మొదటి రోజు చూస్తే ఆది దేవుడు భూమి సృజించరు అనేవారు. అంటే ఆది గురించి బైబిల్ గ్రంథం ఒకటి
నుంచో ఉన్నాం అంటారు కొంతమంది, ఉన్నాం అంటారు. కానీ నువ్వు ఇప్పుడిప్పుడే వచ్చావు, నిన్నడాక కూడా వచ్చావు నువ్వు అని తెలుసుకోవడం మాటలు చెప్తారు. అంటే మీరు గమనించాలి, ఒక మనుషుడే తన జీవితంలో ఏదైనా అటు ఇటు జరిగితే మనం ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటారంటే, నువ్వు నిన్నడాక మొన్న వచ్చి నీకేం తెలుసు, నువ్వు నా కళ్ళ ముందు పుట్టావు నీకేం తెలుసు, నువ్వు నా కళ్ళ ముందు పుట్టి పెరిగావు నీకేం తెలుసు అని మాట్లాడతావు. అంటే ఒక వ్యక్తిగా నీకే అంత ఆలోచన ఉంటే మరి ఈ రోజున నీకంటే ముందు నీ ముందు పుట్టిన వారి గురించి నువ్వు అలా మాట్లాడతావు. మరి నీకంటే ముందు ఏమన్నావు, నువ్వు ఎరిగిన వాడు ఉన్నాగా, ఒకప్పుడు ఎవరున్నావు, ఎవరి ముందో పుట్టిన వాడు కదా, ఎవరి ముందో పెరిగిన వాడు కదా. ఆ సత్యాన్ని విడిచిపెట్టి నేనే మొట్టమొదటి పుట్టాను, నేనే ముందు నుంచి పుట్టాను, నేనే మొట్టమొదటి మనుషుని అనుకునే భావంలో చాలా మంది అహంకారాన్ని చూపిస్తూ ఉన్నారు. అయితే ఈ విషయాలను గమనించినప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రతి మనుషుడు, క్రైస్తవులనే కాదు కానీ అసలు ఆదిల గురించి మనం ఎరిగిన వాళ్ళు, ప్రారంభాల గురించి మనం తెలుసుకోవాలి. ప్రారంభం అంటే చాలా మంది ఒక చిన్న అంటే కొంచెం ఓటుడేది కదా, సుతామలో తెలియాలంటే కొంతమంది అంటే తెలియాలి కదా, ప్రారంభం తెలియాలి. ఇక్కడ ఒక చెట్టును మనం చూసినప్పుడు ఆ చెట్టు యొక్క ఫలాన్ని మనం చూస్తున్నాం, కానీ ఆ ఫలం ఇచ్చే వేరును మనము గమనించినట్లయితే తద్వారా పిల్లగా మనము మరికొంత జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ప్రపంచమంతా కూడా తెలుసుకోవాల్సిందంటే ఆది యందు ఏమన్నా వాక్యం ఉండేను అన్నారు. ఆది యందు ఏమున్నది, వాక్యం ఉండేను అన్నారు. వాక్యం ఉండేను అంటున్నారు. చాలా మంది ఏంటంటే ప్రారంభం పలికిన పదం ఏంటంటే ఓం అనేది ఒక పదం ఉంది. అనే పదాన్ని చాలా మంది నమ్ముతూ ఉన్నారు. అంటే మొట్టమొదటిగా బ్రహ్మ ఈ సృష్టిని చేయడానికి ప్రారంభం ఆయన చెప్పినట్టే ఓం అనే పదముతో ఈ సృష్టిని ప్రారంభించారని కొంతమంది రైతులకు నమ్ముతూ ఉన్నారు. అయితే నేను వాళ్ళ గురించి విమర్శిస్తున్నా కానీ మొట్టమొదటిగా ఇంకా సైంటిస్టులు ఏమనుకుంటారంటే ఈ సృష్టి అంతా కూడా ఏర్పడడానికి గల కారణం అంటే ఒక విస్ఫోటనం జరిగింది. ఒక పెద్ద విస్ఫోటనం జరిగిందంటే దాన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అంటూ ఉంటారు. చాలా మంది శాస్త్రవేత్తలు వారి థియరీలో చెప్పే మాట అంటే సృష్టి అంతా కూడా ఈ భూమి ఆకాశం ఇవన్నీ కూడా ఏర్పడడానికి కారణం ఏంటంటే దర్ ఇస్ బిగ్ బ్యాంగ్ థియరీ బిహైండ్ ది క్రియేషన్ అంటారు. అంటే మీరు గమనించినట్లయితే ఈ సృష్టి అంతకి వెనుక ఈ సృష్టి అంతా కూడా కలగడానికి ఒక పెద్ద శబ్దం, ఒక పెద్ద ప్రేరణ సంభవించింది. విశ్వంలో ఒక పెద్ద ప్రేరణ సంభవించి తద్వారా ఈ భూమిగా ఆకాశముగా సూర్యుడుగా చంద్రుడుగా నక్షత్రాలుగా ఏర్పరచాలని ఏర్పడలేదని కొంతమంది అజ్ఞానంతో కూడిన మాటలు చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే మనం గమనించడం చాలా సందర్భంలో ఎరిగిన వాళ్ళు మనం వేసుకునే వస్త్రాలు ఏదో పెద్ద శబ్దం కలిగితే తయారవు, ఆ వస్త్రం తయారవుతా ఒక శబ్దం తయారు. ఇప్పుడు మనం పెట్టిన మాస్కులు చూడండి, మాస్కులు ఇప్పుడు వెంట కరోనా వచ్చింది, కరోనా రాగా వెంట మాస్కులు వచ్చేసి ఆ మాస్కులు తయారు చేయడానికి ఆ తయారు కావడానికి దానికి వెనుక నిర్మాణం ఎదురుకోవడం. అలాగే ఈ సృష్టి యొక్క నిర్మాణం వెనుక నిర్మాణకుడు అనేవాడు కూడా ఉన్నాడు. అయితే ఈ విషయాలను మీకు ఎందుకు చేస్తే ఆది యందు ఉన్నదేమో మనం తెలుసుకుంటే ఇక ఇంతమంది వ్యక్తికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు, జాతికి ఒక దేవుడు, భాషకు ఒక దేవుడు ఉండలేడు. ఈ రోజున మనుషులు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి, అసలు ఆది యందు ఏమున్నది, ఆ ఆది యందు ఉన్న దాని గురించి కనుక సత్యాన్ని కనుక మనం తెలుసుకుంటే ఈ రోజు మనం గమనించినప్పుడు ఒక రోడ్డు మార్గాల విషయం మనం గమనించినప్పుడు బ్రిటిష్ వాడు వేసిన మ్యాప్ అనేది కొంతమంది చెప్తుంటారు. అంటే బ్రిటిష్ వాడు కొన్ని మార్గాల విషయంలో కొన్ని వాటి గురించి వాళ్ళు గమనించినప్పుడు ఆ ప్రకారంగా ఆ లెక్కల ప్రకారంగా చూస్తే అంటూ ఉంటారు. అంటే మీరు గమనించండి, పూర్వకాలంలో ప్రారంభం ఆది ప్రారంభము, ఆ ప్రారంభాన్ని ఈ రోజు మనం తెలుసుకుంటే మనం అందరూ కూడా ఎక్కడికి వస్తామంటే వాక్యముల దగ్గరికి వస్తాం. ఈ రోజు వ్యక్తుల దగ్గరికి కాదు కానీ మనమందరం కూడా వాక్యము దగ్గర వస్తాం. ఆ వాక్యం ఎవరు ఉండడానికి మాట్లాడుతుంటే వాక్యము దేవుని యొక్క ఉండేను, వాక్యము ఏమోట దేవుడై ఉండేను. వాట్ ఈస్ గాడ్, వాట్ విత్ గాడ్ అంటున్నాడు. అంటే వాక్యము దేవుడై ఉండేను. కానీ ఆ వాక్యమును గురించిన సత్యము నువ్వు తెలుసుకోకపోయినట్లయితే ఈరోజు నీ వర్తమానం ద్వారా నీవులను కూడా ఈ బుద్ధి మాత్రం గమనించాలి. యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి వచనము, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము
మొదటి వచనంలో చూస్తే చూడండి, జీవవాక్యమును కూర్చున్నది. ఎక్కడ కూడా మనలో చూడాలన్నమాట, ఆది నుండి ఏది ఉండేనో అంటే ఆది నుండి అంటే ఈ మాటలు మనం గమనించిన రోజున దేవుని యొక్క గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దేవుని యొక్క గ్రంథము బైబిల్ గ్రంథము ఆది గురించి తెలియజేస్తాం. అందుకనే ప్రారంభమే, ఆది కాలం ప్రారంభమే దేవుని ప్రారంభమే ఆది యందు అన్నారు. ఏదో పుట్టిన పురాణాలు కాదు, కల్పన లేకపోతే ఏదో అలా జరిగిందని ఇలా జరిగిందని కల్పిత కాదు కాదు. అసలు ఆది నుండి గ్రంథము బైబిల్ భూమిలో ఉన్న ఈ భూమి మీద ఉన్న గ్రంథం అన్నింటిలో కంటే బైబిల్ గ్రంథం మాత్రమే చెప్తుంది వాట్ ఇస్ ద బిగినింగ్, వాట్ ఇస్ ద బిగినింగ్, ప్రారంభం ఏమైనది. ఎందుకంటే ఆ మొట్టమొదటి ఆది, అందులో అన్ని ఆది అంటే అందులో అన్ని కూడా మొదలుపెట్టిన సంగతి గురించి మాట్లాడతారు. భాషల ప్రారంభం, జనరేషన్ ప్రారంభం, ఇవన్నీ కూడా మనం చూస్తే అన్నిటికీ ప్రారంభాన్ని ఆది కాలంలో చూడాలి. అందరూ క్రైస్తవులు దేవుడుగా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనుషులు కూడా బైబిల్ గ్రంథాన్ని చదివితే ఆది అంటే ఎప్పుడు మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు యోహాను సువార్తలో యోహాను మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువు ఏమై ఉన్నారని తెలియజేస్తారంటే ఈజ్ ద వర్డ్, ఆయన వాక్యమై ఉన్నారు అన్నారు. వాక్యమై ఉన్నారని అలాగా మాట్లాడాడు. వాక్యం ఏంటి అసలు, వాక్యం ఏంటి అసలు ఆలోచించడానికి మీకు తెలిసిన విషయాలు కొంచెం లోతుగా వెళ్ళచ్చు, కానీ కొంచెం మీకు బాగా అర్థమవడానికి మాట చెప్పినాడు, మీకు బాగా తెలుసుకునే వాడుకోండి. యోహాను సువార్త కాదు, యోహాను సువార్త 17వ ఏంటంటే యోహాను సువార్త 17వ 17వ ప్రభువు ప్రార్థన చేస్తున్న విధానాన్ని మనము ఆలోచించవచ్చు. ప్రభువు చేస్తున్న ప్రార్థనలో ఒక మాట నేను చూస్తున్నారు. 17వ సత్యమందు సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయను నీ అంటే వాక్యం అంటే అర్థం కానివాడికి ఏం చెప్పాలంటే ఈరోజు ఎవరైనా ఏమనుకుంటే ఏదైనా వాక్యమే కదండి. ఇది కాకమాటలు చెప్తూ ఉంటాడు, ప్రభువులు చెప్తుంటాడు, మరి దేవుడు కనపడ్డాడంటే అది వాక్యమేనండి, ఏదైనా వాక్యం అంటారు. అసలు వాక్యం వాట్ ఈస్ ద వర్డ్? కాబట్టి వాక్యం అంటే ఏమిటో ఈ రోజున క్రైస్తవ్యానికి కానీ లోకాలకు కానీ తెలియకపోవడం వల్లే ఏదైనా వాక్యమే అనే పరిస్థితులు ఉన్నారు. వాక్యం అనేది చాలా స్పష్టంగా నీ ఏంటట సత్యము. ఇప్పుడు మీరు గమనించినట్టే వాక్యం ఏమై ఉండదంటే సత్యమే. అందుకని ప్రభువు మన యోహాను 14 వస్తే నేను మార్గములు సత్యములు జీవములై ఉన్నాడు అనే మాటలు ప్రభువు మాట. అంటే వాక్యం అనేది ఏమై ఉన్నదంటే సత్యమై ఉన్నది. ఆ సత్యవంతుడు ఎవరైనంటే ప్రభువు యేసే. సత్యమనగా ఏంటి అని పిలాతు అడుగుతున్నాడు ప్రభువుని, వాట్ ఈస్ ద ట్రూత్ అంటున్నాడు. సత్యమనగా ఏంటి అంటే పిలాతు వారికి అర్థం కాలేదు అసలు సత్యం అంటే. అందుకని మీకు ఎంతమంది మీకు చెప్పాను, అసలు లోకానికి సత్యముతో పని లేదు, మాకు సత్యం అవసరం లేదు, ఏం కావాలి, అసత్యం కావాలి. అందుకనే ఎక్కడైతే అసత్యం ఉందో అక్కడ ఏం లేదు, వాక్యం అనేది లేదు. అందుకనే మనం తిమోతి రాసిన పత్రికలో మనం బాగా ఎగిన వారు ఉన్నాం. తిమోతి రాసిన పత్రికలో పౌలు ఏమని మాట్లాడుతున్నారంటే మనుషులు ఎటువంటి మనసులు కలిగిన వారు ఉన్నారని తెలియజేస్తున్నారంటే చూడండి ఒకసారి తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చూడండి, సత్యమునకు చెవినీయక అన్నారు. అంటే ఈ మాట మనం చూస్తే సత్యమును ఏం చేయటంట, అంటే సత్యమునకు చెవినట్లంటే వారు ఎవరికి చెవినట్టున్నా సత్యం అంటే ఏంటని చెప్పుకోవడం మనం వాక్యమే సత్యం. ఇప్పుడు సత్యానికి చెవి ఏంటంటే కల్పనాకరకు తెలుగు కారణవచ్చును. ఈ రోజున దేవుడు కుమారుడు దేవుడు కుమార్తెగా నేను వాక్యం ఉంటున్నానండి. టీవీలో కొంతమంది వాక్యాలు వింటున్నాను, కొంతమంది తలవాళ్ళు పొద్దున్నే లేచి 4 గంటలకు 5 గంటలకు వాక్యం పెట్టుకుని టీవీలో వాక్యం పెట్టుకుని నేను వాక్యం పెట్టుకున్నాను అంటున్నారు. ఇలా ఏంటో వాక్యం పెట్టుకున్నారు
అసత్యాన్ని విని నేను వాక్యం వింటున్నానంటే ఎలా? ఈరోజు జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రభు అన్నారు. వినుటకు చెవులు గలవాడు అసలు నువ్వే పెట్టున్నావు, అబద్ధాలు పెట్టున్నావు, అసత్యాలు పెట్టున్నావు. దేనికి చెవినీక? సత్యములకు చెవినీక. కాబట్టి ఈరోజు చాలా మంది మనుషులు పిల్లలు గమనించుకుంటే సత్యంలోనికి మారిపోతున్నారు. అందుకే ఈ రోజు పిల్లలు వాక్యం పెట్టుకొని చూస్తే ఆది యందు ఏమవుతుందంటే వాక్యము నేను ప్రారంభంగా బిగినింగ్. అందుకనే అల్ఫయు నేనే, ఓమేగయును, ఆదియు నేనే, అంతము కూడా నేనే అనే మాటలు దేవుడి వాక్యంలో పిల్లలు మనందరూ చదువునే వాళ్ళు ఉన్నారు. లోపల కేవలం ఈ విషయాల నుంచి కొన్ని సంగతులు పెరిగిన సంగతులు మీతో మాట్లాడుతున్నారు. వాక్యము సత్యమై ఉన్నది. ఆ సత్యమై ఉన్న వాక్యము అంటే ఈ లోపల సత్యమైన ఏదైనా ఉండదంటే అంతా కూడా అబద్ధమే. అందుకే పొందులు రాసినప్పుడు అసలు ఈ లోకంలో ఉన్నదంతా గురించిన సంగతి వచ్చి మాట్లాడుతూ యోహాను కూడా వెళ్దాం. యోహాను రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఒక్కసారి మనం ఆలోచించగలిగితే 18వ అధ్యాయం చూద్దాం. 18వ అధ్యాయంలో క్షణమాత్రము చూడకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యం దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అంటే మన దృష్టికి కనబడేదంతా కూడా అనుకుంటాం. చాలా మంది అంటారు కొన్ని సందర్భాల్లో మనం చూసే కన్నులను కూడా నమ్మకూడదు. మనం చూసే కన్నులు కూడా మనం ఏం చేస్తాయి? మోసం చేస్తాయి అంటారు. చూసేదంతా నిజం కాదు, వినేదంతా కూడా నిజం కాదు. ఏది సత్యం? అందుకే చాలా మంది ఏమంటారంటే తెలుస్తుంది అంటే సత్యం అనేది కూడా కొంచెం టైం పడుతుంది. ఇది అసత్యము అని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. అంటే మీరు గమనించినట్టే ఇప్పుడు సత్యాన్ని మనుషులు విడిచిపెడతారంటే వాక్యాన్ని విడిచిపెడతాడు, వాక్యాన్ని విడిచిపెడతాడు, ప్రభువుని విడిచిపెడతారు. ప్రభువుని విడిచిపెట్టి నువ్వు ఏం చేస్తావు? అందుకే నేను చెప్పు వాక్యం ప్రకారం నువ్వు చేయక ప్రభువా ప్రభువును పిలుచుట ఎందుకున్నా నేను సత్యమైన సత్యాన్ని గురించి నా విశ్వాసం నేను ఆయన సత్యవంతులే ఉన్నారు, మనం సత్యవంతులే ఉన్నామనే మాటని మన దైవగ్రంథంలో మనం చూస్తాం. ఇప్పుడు కొన్ని పత్రం చూసినప్పుడు అక్కడ మాట్లాడుతూ కొన్ని పత్రులు పౌరమంటే దృశ్యమైనవి ఏమంటున్నారు? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈ రోజున ప్రపంచం అంతా కూడా మనం గమనించితే లోకము దేని నమ్ముతుందంటే అబద్ధాన్ని నమ్ముతుంది, అసత్యాన్ని నమ్ముతుంది, లేకపోతే శాశ్వతమ కార్యం వాటిని నమ్ముతుంది. ఇది సత్యం కాదు, అసలు ఇది వాస్తవమే కాదు. అసలు మనం చూస్తున్న మన కనబడుతున్న సూర్య చంద్ర నక్షత్రాలు, భూమి, ఆకాశం అన్నీ కూడా అసలు సత్యమే కాదంటే ఎవరు నమ్ముతారు? వైరాగ్యం వచ్చేస్తున్నారు. చాలా వైరాగ్యంతో కూడా మాట కాదు, అసలు సత్యమే ఉన్న మాటలు చూసినప్పుడు తిమోతి పత్రికలో పౌలన్నాడు, మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారనే మాట మనం ఎన్ని వాళ్ళం. అయితే జీవము గల దేవుని సంఘములో తెలియని అని మాట్లాడుతూ సంఘము గురించి మాట్లాడుతున్నాను. జీవగల చూడండి 3:15 తిమోతి రాసిన 3:15 అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించడం నీకు తెలియని సంగతులు రాచున్నాను. ఆ సంఘము సత్యములకు స్తంభములు ఆధారమే ఉన్నది. జాగ్రత్త, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది చెప్పండి? ఎక్కడికి వచ్చింది? సంఘము సత్యములకు స్తంభములు ఆధారం. ఏమంటున్నారంటే యోహాను 1:1 ప్రకారం చూసినప్పుడు ఆది ఏమున్నది? వాక్యం ఏమై ఉన్నదని చెప్పుకున్నాం. వాక్యము దేవుడే ఉండదు అని మనం చూస్తాం. ఇప్పుడు ఆ వాక్యం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వాక్యం ఏమైనదని మనం మొదటి మాట చెప్పుకున్నామంటే వాక్యం అనేది సత్యము. వాక్యం అనేది ఏంటండి? సత్యం. ఇప్పుడు ఆ సత్యానికి స్తంభముగా ఏముండాలంటున్నారు? సత్యములకు స్తంభము సంఘము. అంటే సంఘం అంటే ఏదో దేవుని సంఘము, జీవన దేవుని సంఘం ఉన్న నీవు నేను మనందరూ కూడా
సత్యము నేను అడుగుతున్నాను, ఆ సత్యములకు స్తంభముగా చాలా మంది మనం సంఘంలో స్తంభాలని మనం దేవుని గంగంలో వ్యాపారం గురించి మనం చూసినప్పుడు వ్యాపారమైన పేరు గురించి మనం గమనించినప్పుడు అక్కడ స్తంభాలుగా ఉన్నారు. స్తంభాలుగా ఎంచబడిన గల్లిపత్రులు ఉన్నారు. గల్లిపత్రులో అక్కడ స్తంభాలుగా ఎంచబడిన వారు అనే మాట నుంచి పేరు నుంచి సందర్భాలు అక్కడ రాయడం జరుగుతుంది గల్లిపత్రులో. అంటే మీరు గమనించినట్టు ఈ రోజున ఈ వాక్యాన్ని మనం కూడా ఆలోచన చేసినప్పుడు ఈరోజు వాక్యం మనకి బోధిస్తుందంటే సత్యములకు స్తంభముగా సంఘాన్ని దేవుడు నిలబెట్టారు. అంటే ఇప్పుడు నీ కూడా ఉన్న ప్రాధాన్యత తెలుసా? సంఘంలో నీ కూడా ఉన్న ఆధిక్యత తెలుసా? ఒక్కసారి మనం చూద్దాం. 2వ వచనం, బయటపడి 2వ వచనం, 9వ వచనం చూద్దాం. బయటపడి 2వ వచనం సామర్థ్యం కలిగిన వాడి అన్యజనులకు అపోస్తులకు నాలుగు సామర్థ్యం కలిగిన వాడు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫ, యోహాను. కేఫ అంటే పేతురు అని అర్థం ఉంది. యేసు ఆయన పరిచయం ఎక్కువగా పేతురు, యాకోబు, యోహాను పేరు వినబడతారు. యేసు ప్రభు రూపాంతరం వెళ్ళినప్పుడు పేతురు, యోహాను, యాకోబులు ఆయనతో పాటు ఉన్నారు. యాయిరుకు మాత్రం బ్రతికించినప్పుడు కూడా పేతురు, యోహాను, యాకోబులు ఉన్నారు. అన్ని సందర్భాల్లో యేసు ప్రభు పేతురు, యాకోబు, యోహాను ఉన్నారు. వీళ్ళ ముగ్గురు గురించి పౌలేమన్నాడు గల్లిపత్రులో స్తంభములుగా ఎంచబడ్డారు. ఎలాగట స్తంభం అంటే ఒక బిల్డింగ్ కి ఒక పిల్లర్ అనేది ఎంత బలమో ఎంత ఆధారమో మనకి మీకు చెప్పనక్కర్లా. పిల్లలే లేకుండా బిల్డింగ్ కట్టగలమా? కట్టగలము. అయితే ఒక 14 గోడలు స్తంభాలు లేవు, 14 గోడలు కట్టి స్తంభాలు లేకుండా చక్కటి బేస్మెంట్ వేసిన సందర్భం. కానీ ప్రధానంగా చూస్తుంటే స్తంభం అనేది ఒక బిల్డింగ్ ఆధారం, ఒక మూలం. ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనించండి, ఆదియందు వాక్యము, వాక్యము దేవుడే ఉండదు, ఆ వాక్యము సత్యమై ఉండదు. ఇప్పుడు ఆ సత్యానికి స్తంభంగా ఏమంటారు? ఇప్పుడు పేతురు, యాకోబు, యోహాను గురించి చూస్తే వారు ఎలా ఉన్నారు? స్తంభాలుగా ఉన్నారు. స్తంభాలు అంటే ఏదో చూడడానికి ఆచరణ పౌరులుగా ఉంటారు, మంచి బలాఢ్యులుగా ఉంటారని కాదు. సంఘంలో కూడా మనం గమనించినప్పుడు చాలా మంది రోజున అబద్ధ బోధకులు వాళ్ళు ఉన్నట్టు ఆలోచన అంటే సంఘంలో స్తంభం అంటూ వారు, ఆ సంఘంలో స్తంభాలు అంటే వారు అంటారు. నిజమే, కొంతమంది విశ్వాసం చూసినప్పుడు సంఘానికి వీళ్ళని మూలం, వీళ్ళని ఆధారం. అలా ప్రారంభం వీళ్ళతోనే సంఘం ప్రారంభించండి. వీళ్ళు అప్పటి నుంచి కూడా ఒక స్తంభాలుగా ఉన్నారు. ఇప్పుడు సత్య సంఘంలో దేవుడి యొక్క సంఘంలో ఒక విశ్వాసి ఎలా ఉండగలగాలి? స్తంభం అంటే ఎలా ఉంటుందండి? ఇక్కడ కొద్దిసేపు అక్కడ కొద్దిసేపు ఉంటారా? మనం పట్టుకున్న బిల్డింగ్ వేసిన స్తంభాలు 4 స్తంభాల్లో ఆ 4 స్తంభాలు అటు ఇటు కూడా జరుగుతున్నాయి కూడా ఎలా ఉంటుంది? అఫ్కోర్స్ కూడా టెక్నాలజీ వచ్చింది. బిల్డింగ్ అలాగే ఉంచి దాన్ని కొంచెం వృద్ధి చేయాలన్నా, దాన్ని ఎక్కడికైనా కొంచెం మూవ్ చేయాలన్నా అక్కడ టెక్నాలజీ కూడా మనుషులు కలిగిన వాడు ఉన్నారు. మీరు గమనించగలిగితే దట్ ఈస్ అన్మూవబుల్. ద పిల్లర్ ఈస్ ఎలా ఉంటుంది? పిల్లర్ అనేది అన్మూవబుల్, అది కదిలించబడదు, అది కదిలించబడ స్థిరమైనది. స్తంభం అంటే స్థిరమైనది. అందులో మనం గమనించినప్పటి స్తంభము ఎన్నో అడుగుల లోతులు కలిగి ఉంటారు. వెరీ డెప్త్ అనమాట. అంత లోతులు కలిగి ఉండేవాళ్ళు అది ఆ బిల్డింగ్ ఆధారంగా ఉంటుంది. సంఘంలో ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? ఈ రోజు మాట్లాడాలి గమనించాలి. మొదటి ప్రసంగంలో యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు? వాక్యమై ఉన్నారు. ఆ వాక్యం ఏమైనది? సత్యమై ఉన్నది. అంటే దేవుడు ఏమన్నారు విషయంలో ఆ వాక్యం సత్యమైనది. ఆ సత్యములకు స్తంభములుగా ప్రభు నిన్ను నన్ను కూడా ఏర్పరచడానికి ప్రభు కలువరిలో తన ప్రాణాన్ని బలిగా పెట్టారు. అంటే మనం రక్షణ పొందిన నీవు, బాప్తిస్మం పొందిన నీవు ఏదో పెళ్ళి అవుతుందని బాప్తిస్మం, ఉద్యోగం అవుతుందని బాప్తిస్మం, జబ్బు నయమైపోతుందని బాప్తిస్మం,
ఇది కాదండి. అసలు బాప్తిజం పొందాలంటే ఇప్పుడు నువ్వు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నావు అంటే నీవు కూడా గమనించండి. నీవు ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నావో నువ్వు ఎప్పటి నుండి కూడా నీవేమనుకుంటున్నావు అంటే నువ్వు సత్యానికి ఎలా ఉండాలేమో స్తంభముగా ఉండాలి. ఎందుకంటే సత్యమైన వాక్యమే ఏంటది ఎప్పుడు చూడది ఆదిగా ఉంది. అంటే ఈరోజు ప్రభువు నమ్మిన వాడు ఏదో మత దేవుడు అయినా లేదా బ్రిటిష్ దేవుడు అంటే ఎవరో దేవుడు అనుకునే దానిలో కాదు. ప్రభు అంటే ఈజ్ బిగినింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. ప్రభు అంటే యేసుక్రీస్తు అంటే ఏదో 2020 సంవత్సరాల వాళ్ళు వచ్చారు, భూమి మీద వచ్చారు, అవతార పురుషులు వచ్చారు అని భావన చాలా మంది ఉంది. కానీ జగత్తు పునాది వేయబడక మునిపే మొదలొచ్చిన చూస్తున్నాం. బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది ఎర్త్ అన్నాడు. మరి జగత్తు పునాది వేయబడ క్రీస్తు వారిని మనల్ని ఏర్పరచనే ఆ మాటలు ఈరోజు నీ కూడా గ్రహించితే యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయన ఆది అయి ఉన్నారు. నీవు ఆ యేసు యొక్క సత్యములో నీవు స్తంభంలో ఉంటారు. ఎవరో ఉంటారు చెరగొట్టడానికి, పాలించడానికి. మన దగ్గరికి వచ్చేసరికి మీకు అన్ని ఏదో అయిపోతుందంటే నువ్వు కదులుతున్నావు అంటే అర్థమైంది. అసలు నువ్వు స్తంభమే కాదు. అసలు నువ్వు స్తంభంగా చేపట్టావు. అసలు మొట్టమొదటి ప్రశ్న. ఈరోజు చాలా మంది అబద్ధ బాధకులండి. మేము స్తంభాలు ఎందుకు స్తంభాలు? నువ్వు అబద్ధంలో స్తంభం, అసత్యంలో స్తంభం. ఆ స్తంభాలు నిలవన్నాడు. అందుకే బండ మీద కట్టబడి ఇంటిని ఊరించి ఇసుక మీద కట్టబడి ఇంటిని ఊరించి పడ్డాడు. బండ మీద ఇల్లు కట్టారు, ఇసుక మీద కూడా ఇల్లు కట్టారు. ఏదైనా ఇల్లే కదా. మరి ఏమైంది? ఇసుక మీద కట్టబడి ఇల్లు మీద పిల్లలు వాడతారు. మా పిల్లలు చక్కగా ఇసుక మీద కట్టబడి ఇల్లు ఏమైంది? కూలిపోయింది. అంటే కూలిపోయి అని నువ్వు లోకం అజ్ఞానంలో ఉన్నావంటే, అసత్యంలో ఉన్నావంటే, అబద్ధంలో ఉన్నావంటే అఫ్కోర్స్ నీది పెద్ద బిల్డింగే, నీది పెద్ద విశ్వాసం. నీ విశ్వాసం నీది, మా విశ్వాసం కాదంటే దేనంటారు నీది కూలిపోయే విశ్వాసం. ఆ దేవుడు ప్రమాటాలు నీవెవరో ఐదో ఎందుకు అక్కడ ఎందుకు జరిగింది? వాళ్ళు ఏం లేదు, సత్యం అనేది లేదు. అందుకనే యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో అపవాదు గురించి ప్రభువు మాట్లాడుతూ 20వ అధ్యాయం 44వ వచనం చూడాలి. 44వ వచనం, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చబడుతున్నారు. ఆది నుండి వారు అనంతపడి ఉంది. ఆది యందు వారు అనంతపడి ఉండి సత్యమందు నిలిచిన వారు కారు. మాకు సత్యము వద్దు అంటే మాకు వాక్యం వద్దు. మరి హడావుడి కావాలి, అడుగులు కావాలి, గోడ కావాలి, అల్లరి కావాలి. నాకు సత్యం వద్దండి. మా ప్రార్థనకి వెళ్ళాలంటే మొదలు పడకూడదండి. గంతులు వేయాలి, ఎగిరి గంతులు వేయాలి, హడావుడి చేయాలి, కేకలు పెట్టాలి. ఇది ప్రార్థన అంటే. ఏదో సైలెంట్ గా కూర్చున్నాను, పాటలు పాడుకుని ఏదో చిన్న ప్రార్థన చేసుకుని వాకింగ్ వేసి ప్రభువులో పాల్గొంటుంది, కాలేజీ చేసి వచ్చేది కాదు. అసలు ప్రార్థన అసలు సత్యం అంటే చప్పగానే ఉంటారు. అందుకే చాలా మంది ఏమంటారు, ఒక వ్యక్తికి మందు ఎలా ఉన్నది, కాజాలాగా లబ్బులాగా వచ్చి తినే ఆహార పదార్థాలు రుచిగా ఉంటారా, చేదుగా ఉంటారు. కొంతమంది బెల్లు వేసుకోవడానే కింద పడిపోతారు. బెల్లు వేసుకుంటే ఏమవుతుంది, వాంతులు కూడా అయిపోతాయి. చేదుగా ఉంటారు. ఆ చేదు పైచ్చు ఎప్పుడు ఆరోగ్యం ఏమవుతుంది, కుదురు పడతారు. ఇప్పుడు ప్రతి మనిషి కూడా ఏం కావాలంటే కోటింగ్, షుగర్ కోటింగ్ కావాలి. ఈరోజు మనుషులకి ఏం కావాలంటే ఆహార పదార్థాల మీద షుగర్ కోటింగ్ అంటే రుచిగా ఉండాలి, రుచికరంగా ఉండాలి. అయితే ఈరోజు వాక్యం మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు ఆనాడు యూదులకు రుచికరంగా లేరు, పరిసయులకు రుచికరంగా లేరు. సద్దుకేయులు వీళ్ళందరూ కూడా, పరిసయులు, శాస్త్రులు, సద్దుకేయులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళందరికీ ప్రభువు ఆయన చెప్పే వారికి వారు తమ కడుపు నింపుకుంటున్నారు. తమ కడుపు నింపుకొని వారు ఏమవుతున్నారంటే
అంటే తమ కడుపును నింపుకొని తమ కడుపునికే దాసులుగా ఉన్నారు. తమ కడుపునికే దాసులుగా ఉండి పిల్లల వారు అసత్యాన్ని రోజు మనం గమనించినప్పుడు రోమన్ కాథలిక్ మిషన్ వారి గురించి మనం చాలా మంది ఎదుర్కొంటున్నాం. సుమారు వారు ప్రారంభించారు. గ్రంథాన్ని వారు బయటికి తీయవారు. గ్రంథం ఎవరికి తెలియదు. గ్రంథం ఎవరి చేతుల్లో కూడా పెట్టాల. అన్ని సంవత్సరాలు గ్రంథాన్ని మూసివేశారు. మార్చంలో వచ్చి సంఘ సంస్కరణ చేసి గ్రంథం ఏం చెప్తుందో వీడియో చెప్తారు అనేది ఒక 99 తప్పులు అక్కడ మేకులతో కొట్టి ప్రపంచాన్ని రిలీజ్ చేశారు. అప్పుడు సత్యం వాళ్ళ బయటకు వచ్చింది. అంటే మీరు గమనించినట్లయితే సంఘం ఏంటి కాదు కదా, లోకంలో సంఘం కాదు కదా, మన్నా సంఘం కాదు కదా, పెట్టుకు సంఘం కదా. ఇప్పుడు నువ్వు ఎవరిలో పెట్టుకున్న పేరు కాదు కదా. మొట్టమొదటి ఆరంభంలో సంఘం ఏది? క్రీస్తు సంఘం. విడిచిపెట్టి ఈరోజు ఏదో గొప్ప స్తంభం, గొప్ప విశ్వాసం, లేదా ప్రార్థనని, పెద్ద వాక్యం కలిగిన వాడిని నేను ఇంటర్నేషనల్ స్పీకర్ అంటే ఎలా? వాక్యము సత్యమైనది. ఆ సత్యానికి స్తంభముగా ప్రభు నిన్ను నన్ను చేస్తే నువ్వే చేస్తున్నావు. ఆ సత్యాన్ని అమ్మివేస్తున్నావు. అందుకే సగం సత్యముడు అమ్మివేస్తారు. సత్యాన్ని అమ్మేస్తారు. సత్యాన్ని సంతవీలు అమ్మేస్తారు. సత్యాన్ని చెవిని వెళ్ళిపోతున్నారు. నేను చెబుతున్నాను, అసత్యం అప్పుడు వెళితే నువ్వు ఎక్కడికి చదవడానికి ప్రభువులకు అసత్యం. అందులో ఇక్కడ వ్యవహారం చూసినప్పుడు విభజనలో ఆది నుండి వాడు కాలంటప్పుడు ఏంటి? సత్యమందు నిలిచిన వాడు కాడు. వాణి ఏం లేదా? సత్యమే లేదు. సత్యమే లేదు. సత్యం లేకపోతే ఏం లేదు అక్కడ. వాక్యం లేదు. వాక్యం లేకపోతే ఏం లేదు అక్కడ. అసలు దేవుడు లేడు. సత్యాన్ని చెప్పి ఇదే సత్యమని మసిపూసి వాక్యం ఎరిగిన వారికి తెలుస్తుందేమో, వాక్యం ఎరిగిన వారు నమ్ముతారేమో. వాక్యం ఎరిగిన వారు ఎంత మసిపూసి మారేడుగా చేసినా అబద్ధం వస్తారు, అబద్ధం పోవడానికి వస్తారు, వాడు గొర్రెల చర్మంలో వేసుకుంటారు, జాగ్రత్తగా అని ప్రభు వారు ముందుగానే తెలియజేశారు. పరిస్థితులు సాధ్యమైతే వారు ఏర్పరచబడవలసేపు మోసపరచకే అనేక సూచికలు మహత్కారం చేస్తారు. మీరు వారు ఎక్కడ వెళ్ళకండి అని ప్రభు ముందుగా చెప్పారు. నువ్వు పెడుతున్న ఈ రోజున సత్యాన్ని విడిచిపెట్టేసి అసత్యానికి వెళ్ళి చివరి నువ్వు ఎవరి అపవాది సంఘంలో పడుతున్నావు. ఎందుకంటే అపవాది ఏం లేదంటున్నారు. వాడు ఆదుని వాడు కాబట్టి కూడా ఏంటి? వాడు ఏమిట? వారితో సత్యవంతుడు ఇచ్చిన వాడు